ఏంటి రమ్మన్నావు? నాకింట్లో సంబంధాలు చూస్తున్నారు. ఓ వెరీ గుడ్. ఏంటి వెరీ గుడ్? నువ్వంటే నాకు పిచ్చి. అవునా? మరి పద హాస్పిటల్కి వెళ్దాం. దేనికి? పిచ్చి అన్నావు కదా, ట్రీట్మెంట్ చేపిద్దామని. జోకా? నీతో జోకులేసేంత టైము మూడు లేవులే కానీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. లైఫ్ చాలా బాగుంటుంది. నాకు ఇష్టం లేదు. నాకు నువ్వంటే ఇష్టం. చాలా కష్టం. నాకు చాలా ఇష్టం. నీకే నష్టం. అయినా కూడా ఇష్టం. కుదరదు. చూద్దామా? రామ్ రామ్ తెలియకుండా జరిగిపోయింది రామ్. హలో బాబు, ఈ లోకంలోకి వస్తావా? హలో. ఇన్ని రోజులు మీకు నచ్చినట్టుగా బ్రతికాను. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం బ్రతకాలనుకుంటున్నాను. నాకు నచ్చినట్టు అంటే అందులో నువ్వు బాగుండటం ఉందా, లేక నా స్వార్థం ఉందా? మనసు చంపుకొని చేయలేను అంటున్నాను. మరి జాబు? రిజైన్ చేసేసాను. మరి లైఫ్? కొత్తగా ప్రారంభిస్తా. అమ్మా కళామ్మ తల్లి, నీ ఒడిలో ఎంతోమంది సామాన్యులని అసామాన్యులుగా మార్చిన చరిత్ర నీది. నన్ను కూడా నీ బిడ్డలాగే అనుకుని చరిత్ర కాకపోయినా చరిత్రలో ఒక పేజీ ఉండేలా చేయమ్మా. నాకు తెలుసు నువ్వు చేస్తావు, ఎందుకంటే నువ్వు చాలా మంచి అమ్మవి. ఇప్పుడు కాదు, తర్వాత కనపడు. ప్రతోడు హీరో అని వచ్చేయటమేనా మా ప్రాణాలు తీయడానికి? హీరో అవుతావా? అసలు యాక్టింగ్లో అలానే వచ్చా నీకు? హీరో లేదు ఏ లేదు, వెళ్ళవా వెళ్ళు. హీరో ఛాన్స్ కావాలా? మోహన్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రేయ్, ఆల్రెడీ ఒకతన్ని ఇలాగే అన్నారు, మొహం అద్దంలో చూసుకున్నావా అని. కట్ చేస్తే కొన్ని కోట్ల మంది ఆయనని గుండెల్లో పెట్టుకున్నారు, తెలుసుగా. మెగాస్టార్ చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే చచ్చూరుకుంటారు యాదవల్లారా. ఎంతసేపు మీ పిల్లలు వాళ్ళ పిల్లలేనా? మాలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా? యాదవల్లారా యాదవల్లారా. మూడు టీ. ఎదుగురా. ఈ మధ్య రామ్గఢ్ కొంచెం బాగా డల్గా ఉంటున్నాడు రా. నిజంగానే? బహుశా అది నా గురించే అనుకుంటా. మూసుకోరా నువ్వు నీ ఫినాయిల్ డబ్బా మొగం వేసుకుని. అయినా నీ గురించి ఏముంటది? పిచ్చన్న. నేను కష్టపడటం అడు చూడలేకపోతున్నాడు రా. తొక్కేం కాదు, నువ్వు నీ ఏదో ఫేస్ చేసుకొని. వాడు జాను విషయంలో బాగా సఫర్ అవుతున్నాడు రా. అమ్మాయిలు టీ లాంటోళ్ళరా, తాగకుండా ఉండలేం. అలా అని ఎక్కువసార్లు తాగలేం. ఒక్కసారి తాగేమనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్, అదే 10 సార్లు తాగేమనుకో హార్ట్కే ఎఫెక్ట్.
అమ్మాయిలు అంతేరా, దూరం నుంచి చూసామా, సొల్లుగా అరిచామా, నేత్రానందం పొందామా అన్నట్టు ఉండాలి. వాళ్ళకి కొంచెం ముందుకెళ్ళామనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్. అదే ఇంకొంచెం ముందుకెళ్ళామనుకో ఈ గ్లాస్ లాగే మన హార్ట్ కూడా పగిలిపోతుంది. అదే నిజమేలే. ఆడదలుచుకుంటే కూలిన రాజ్యాలు ఉన్నాయి, కట్టిన కట్టడాలు ఉన్నాయి. ఎరగ తీసావురా. నీకేం అర్థమైందిరా? సరే కానీ రామ్కి ఒకసారి ఫోన్ చేయి, ఎక్కడున్నాడు? ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవే? నిన్ను ఎక్కడెత్తుక్కొని చావమంటావు? ఏరా ఇక్కడ ఒక్కడే కూర్చుని ఏం చేస్తున్నావు? పార్క్లో వచ్చిపోయే అమ్మాయిలకు లైన్ వేస్తున్నావా? అర్థమైందిలే. తమరింక మోస్తారా? ఏంటి? నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది తప్పు. ఏరా తమరి ఈ మధ్య నాకు తెలియకుండా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? ఆపండ్రా. ఏమైందిరా? జానుతో గొడవ? మనం ఎక్కడెక్కడి నుంచో అవకాశాల కోసం ఇక్కడికి వచ్చి కలిసాం. కష్టమైన నష్టమైన మనమందరం కలిసే భరిస్తున్నాం. ఎందుకంటే పంచుకుంటున్నాం కాబట్టి. ఎంత బాధైనా చెప్పుకుంటేనే తగ్గుతుంది. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే నీ ఇష్టం. లైఫ్లో ఏదో సాధించాలని అందరినీ వద్దనుకొని వచ్చేసానురా. కానీ రోజు రోజుకి నిరాశే మిగులుతుంది. ఇష్టమైన వాళ్ళని పెడచెవిన పెట్టాను, వద్దనుకున్నాను.